వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ తమ పార్టీ అధినేతలు దివాళీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి వీడియోస్ అదేవిధంగా ఫొటోస్ అన్ని కూడా వాళ్ళ సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి తిరిగి బెంగళూరుకు వచ్చిన తర్వాత తన స్వగృహంలో తన భార్యతో తన స్నేహితులతో కలిసి తన ఫ్యామిలీ మెంబర్స్తో కొంతమంది బంధువులతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కూడా వైసీపీ వాళ్ళు తమ తమ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ చేసుకుంటున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తన భార్య టపాకాయలు కాలుస్తుంటే ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తన భార్య భువనేశ్వరి గారు వాళ్ళు కూడా సేమ్ దివాళీ సెలబ్రేషన్స్ బాగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ నాయకులు బీభత్సంగా వైరల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు కాబట్టి వాళ్ళు కూడా హైదరాబాద్లో సెలబ్రేషన్ చేసుకున్నారు. వాళ్ళ ఫొటోస్ కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా నారా లోకేష్ గారు ఆయన ఆస్ట్రేలియాకి మేము వెళ్ళినట్టుగా ఉన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఆయన ఐ థింక్ అఫీషియల్ వర్క్ మీద ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టుగా ఉన్నాడు. సో ఆయన బిజీ. ఇంకా ఉన్నది మన పవన్ కళ్యాణ్ గారు దివాళీ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు ఎక్కడా కానీ సోషల్ మీడియాలో అతని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ రాలేదు. ఆయనేమో సనాతని అని చెప్పేసి మాట్లాడతాడు. మరి సనాతన ధర్మ పరిరక్షకుడు దివాళీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడా లేదా చేసుకొని ఉంటే జస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలో లేక చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లాగా ఆయన ఫొటోస్ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వాలి. మరి ఎందుకు కానీ వాళ్ళ ఫొటోస్ ఎక్కడ కానీ బయట రాలే. మరి చేసుకున్నారా చేసుకోలేదా అనేది వాళ్ళకే తెలియాలి. మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడు, దేశంలో ఆయన ఒకడే హిందూ మతాన్ని గౌరవించి ప్రేమించే వ్యక్తిగా ఆయన మాట్లాడుతుంటాడు కదా. అందుకని చెప్పేసి మరి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ జన సైనికులంతా కూడా బాధపడిపోతున్నారు, చాలా బాధపడిపోతుంటారు. ఎందుకంటే ఒకవైపు వైసీపీ వాళ్ళు, మరోవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ తమ అధినేతలు దివాళీ సెలబ్రేషన్ జరుపుకుంటుంటే ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా బీభత్సంగా వైరల్ అవుతుంటే మరి జన సైనికులు కూడా ఎక్కడో ఒక చోట ఎంతో కొంత బాధపడుతూ ఉంటారు కదా. ఎందుకంటే మనం సనాతన ధర్మ పరిరక్షణలో బతుకుతున్నాం కదా. కాబట్టి మరి ఆయన కూడా దివాళీ జరుపుకొని ఉంటే ఆయన ఫొటోస్ కూడా మార్కెట్లో అంటే మీడియాలోకి వచ్చుంటే చాలా బాగుండేది. వాళ్ళ సైనికులు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. పాపం ఆ సైనికుల బాధ వర్ణనాతీతం. ఒకవైపు వాళ్ళు బీభత్సంగా వాళ్ళ సోషల్ మీడియాలో రచ్చ అసలు ఇంకా వైసీపీ తెలుగుదేశం పార్టీ, కానీ జనసేన పార్టీ మాత్రం సైలెంట్, వాళ్ళు చెప్పుకోలేని బాధ. ఎనీహౌ మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఎక్కడికైనా కనిపించలేదు. అందుకని చెప్పేసి డౌట్ అనమాట. అందరి ఫోటోలు కూడా వచ్చాయి కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అభిమానులు ఉంటారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైసీపీ వాళ్ళ అభిమానులు వాళ్ళ అధినాయకుల యొక్క ఫొటోస్ని బీభత్సంగా వైరల్ చేసుకుంటారు, వీడియోస్ కూడా వైరల్ చేసుకుంటారు. అదేవిధంగా వీళ్ళకి కూడా వీళ్ళ అభిమాన నటుడు, వీళ్ళ అభిమాన నాయకుడు అలాంటి ఫొటోస్ దొరికితే బాగా వైరల్ చేసుకుందామని చెప్పేసి వీళ్ళు కూడా అనుకునే ఉంటారు. కానీ అవి బయట రాలే. మరి ఎందుకో పవన్ కళ్యాణ్ గారు వాటంతా కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడా లేకపోతే చేసుకున్నాడా చేసుకోలేదా అనేది తెలియాలి. చూద్దాం, రేపో మాపో వస్తాయేమో ఫొటోస్.